Director is so moved by my హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా కబుర్లు. ఈరోజు వీడియోలో సందీప్ రెడ్డి వంగ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ గురించి మాట్లాడుకుందాం. Director award goes to one of my favorites, Mr. Sandeep Reddy Vanga. వీడియో లేట్ అయింది అయినా, బట్ ఓకే, ఇప్పుడు వచ్చింది, ఇంకా లేట్ అవ్వదులేండి. లెట్స్ డ్రైవ్ ఇన్ టు అవర్ వీడియో. సినిమా అంటే చాలా మందికి ఒక ఎంటర్టైన్మెంట్, ఒక టైం పాస్. మనం థియేటర్కి వెళ్ళామంటే లాఫ్ ఉండాలి, ఎమోషన్ ఉండాలి, టైం పాస్ అయిపోవాలి అనేక ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ కొంతమంది డైరెక్టర్స్కి సినిమా అంటే ఒక లాంగ్వేజ్, ఒక ఎమోషన్, ఒక హార్ట్ బీట్ లాగా ఉంటుంది. అలా సినిమాని తన పర్సనల్ విజన్ లాగా చూస్తూనే, తన నేటివిటీ, తన పర్స్పెక్టివ్, తన యాటిట్యూడ్ స్క్రీన్పై ప్రొజెక్ట్ చేస్తూనే ఆడియన్స్కి న్యూ ఇంపాక్ట్ ఇవ్వడంలో ఒక డైరెక్టర్ పేరు ముందుకు వస్తుంది. ఆ డైరెక్టర్ ఎవరంటే సందీప్ రెడ్డి వంగ, ది మ్యాన్, ది మిత్. తన మూవీస్లో ఉన్న స్టైల్, బోల్డ్నెస్, కట్స్ కొన్నిసార్లు డిస్కషన్స్ క్రియేట్ అవుతాయి, కొన్నిసార్లు కాంట్రవర్సీస్ జనరేట్ అవుతాయి. కానీ వన్ థింగ్ ఈజ్ షూర్, కానీ ఇగ్నోర్ చేయటం ఇంపాసిబుల్. ఇప్పుడు లెట్స్ సీ వాట్ మేక్ సందీప్ రెడ్డి వంగ యూనిక్. sound. I loved it. is Dr. Arjun Reddy. సందీప్ రెడ్డి వంగ ఫిల్మ్ మేకింగ్లో ఫస్ట్ స్ట్రైకింగ్ ఎలిమెంట్ ఏంటి అంటే లాంగ్ సీన్స్. క్విక్కర్స్తో ఫాస్ట్గా తీసేయకుండా లెంతీ సింగిల్ టేక్స్లో ప్రజెంట్ చేస్తాడు. ఆడియన్స్కి బోర్ అని అనిపించకుండా ఇన్స్టెడ్ డైరెక్ట్గా సీన్లో ఇన్వాల్వ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. సింపుల్గా అర్జున్ రెడ్డి క్లైమాక్స్లో నార్మల్ మూవీలో ఫ్లైట్ బ్లాక్స్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. క్విక్ కట్స్ లేకుండా ఒక ఫ్లోలో చూపించడం, ఇందులో ఆడియన్స్కి న్యాచురల్ ఇన్వాల్వ్మెంట్ వచ్చేసింది. జనరల్గా డైరెక్టర్ షార్ట్ కట్స్తో స్టోరీని ఫార్వర్డ్ చేస్తారు. కానీ వంగ బిలీఫ్ ఏంటి అంటే ఒక ఎమోషన్ని ఫీల్ చేయాలి అంటే ఆడియన్స్కి ఫుల్ ఇంపాక్ట్ ఇవ్వాలి. కాబట్టి తన లాంగ్ టేక్ సినిమాకి ఒక సిగ్నేచర్ లాగా అయిపోతాయి. నెక్స్ట్ ఎలిమెంట్ ఎడిటింగ్ కట్స్. సందీప్ హింసిపై ఎడిటర్ అని ఎంతమందికి తెలుసు? ఎడిటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడని ఎంతమందికి తెలుసు? తనే ఒక ఎడిటర్ కాబట్టి ఎడిటింగ్ డిసిషన్స్లో మెయింటైన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్లో ఒక సీన్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫాదర్ బర్త్డే సెలబ్రేట్ చేస్తుంటాడు కదా, ఇమీడియట్గా గర్ల్ ఫ్రెండ్తో ఇనిషియేట్ మూమెంట్ చూపిస్తాడు. ఇక్కడ ఇంటెన్షన్ ఏంటి అంటే ఫాదర్ ఈజ్ అన్ ఎమోషన్ అని, సేమ్ టైం క్యారెక్టర్ డ్యుయాలిటీని హైలైట్ చేయటం. Comes a director who will not only shake the audience, not only shake the industry, but also సినిమా అంటే ఇలాగే తీయాలి అని ఫార్ములాస్ని కూడా షేక్ చేసి డైరెక్టర్ అప్పుడప్పుడు ఒకసారి వస్తాడండి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బ్రదర్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. మ్యాచ్ కట్స్ అంటే ఒక సీన్ గుర్తుకుందా? తన ఫాదర్ అంటాడు, నీకు హెయిర్ బాగా సెట్ అవుతుంది అంటే రణ్బీర్ ఉండి ఐ విల్ గ్రో ఇట్ అగైన్ అంటాడు. గుర్తుందా ఈ సీన్? ఆ నెక్స్ట్ సీన్లోనే రణ్బీర్ ఫుల్ హెయిర్తో కనిపిస్తాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకుంటాం, మూవీ ఫాస్ట్ ఫార్వర్డ్ అయింది, టైం ఫాస్ట్ అయింది. కానీ తర్వాత జేకట్ ఏంటి అంటే సౌండ్ ముందు వస్తుంది, విజువల్ లేటర్ వస్తుంది. టెన్షన్ బిల్డ్ చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూవీలో మీరు స్టార్టింగ్ సీన్ గమనిస్తే లాఫింగ్ సౌండ్ ముందు వస్తుంది, తర్వాత విజువల్ వస్తుంది. సో దానిని జేకట్ అంటారనమాట. అలానే టైం ఫ్రేమ్ కట్స్ ఎగ్జాంపుల్ అంటే అర్జున్ రెడ్డిలో హార్ట్ బ్రేక్ తర్వాత మంచి పాస్ సీన్స్ మౌంటేజ్లో చూపించి ఆడియన్స్కి ఎంత టైం పాస్ అయిందని డైరెక్ట్గా ఫీల్ అవ్వడం, డ్రాగ్ అవ్వకుండా ఫోర్స్ అనిపించకుండా క్యారెక్టర్ జర్నీ రిఫ్లెక్ట్ చేస్తాయి. వంగకి ఎడిటింగ్ అంటే టెక్నికల్గా కాకుండా ఎమోషనల్ డిజైన్. వంగ సౌండ్ డిజైన్లో బోల్డ్ ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. సమ్ టైమ్స్ సైలెన్స్ యూజ్ చేస్తాడు. ఎగ్జాంపుల్ యానిమల్లో గర్ల్ ఫ్రెండ్ని ఫాదర్కి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మన సాఫ్ట్ బీజిఎం, సాఫ్ట్ మ్యూజిక్ అలా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అక్కడ పూర్తిగా సైలెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే తన గర్ల్ ఫ్రెండ్ని తన ఫాదర్కి ఇంట్రడ్యూస్ చేస్తాడో సైలెన్స్ వల్ల టెన్షన్ డబుల్ అవుతుంది. ఆడియన్స్ సీట్స్లో నర్వస్గా ఫీల్ అవుతారు. సైలెన్స్ ఈజ్ నాట్ అన్ ఆబ్సెన్స్ ఆఫ్ సౌండ్, కానీ ఒక పవర్ఫుల్ సౌండ్ టూల్. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లేస్మెంట్. అర్జున్ రెడ్డిలో లవ్ సీన్స్కి కామ్ బీజిఎం, బ్రేకప్లో సైలెన్స్, యాంగర్లో హెవీ మ్యూజిక్, కాంట్రాక్ట్స్ వల్ల మిక్స్డ్ ఎమోషన్స్ జనరేట్ చేస్తాయి. ఇంకొక స్పెషాలిటీ ఉంది, ఓల్డ్ సాంగ్స్ యూజేజ్. మీరు ఎంతమంది గమనించారు వంగ ఓల్డ్ సాంగ్స్ని మూవీస్లో యూజ్ చేస్తూ ఉంటాడని? వంగానే చెప్పాడు, నాకు నచ్చిన ట్రాక్ని సేవ్ చేసుకుంటాను, కొన్ని ఇయర్స్ తర్వాత నా మూవీలో ఏదైనా డిస్టర్బ్ లేకుండా ఇంపాక్ట్ వస్తుంది ఆ సాంగ్ పెడితే అంటే నేను దాన్ని యూజ్ చేసుకుంటాను అని చెప్పేసి. దీనివల్ల తన సౌండ్ డిజైన్లో వింటేజ్ టచ్ కూడా ఉంటుంది. సో సైలెన్స్, రెట్రో ట్రాక్స్, ఇవి బీజిఎమ్స్ అన్నీ బ్యాలెన్స్ చేసి ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. నెక్స్ట్ పిల్లర్ ఆఫ్ వంగ ఫిల్మ్ మేకింగ్లో క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ టెల్లింగ్. సందీప్ రెడ్డి వంగ మూవీస్లో మెయిన్ స్ట్రెంత్ స్టోరీ కాదు, క్యారెక్టర్స్. క్యారెక్టర్ డ్రైవెన్ అంటే అర్జున్ రెడ్డి విషయం తీసుకుందాం. అర్జున్ ఒక సర్జన్, బ్రిలియంట్ సర్జన్, టాపర్. కానీ పర్సనల్ ఫ్లాస్, యాంగర్, లవ్ బ్రేక్ డౌన్ వల్ల డౌన్ఫాల్ అవుతాడు. ఆడియన్స్ క్యారెక్టర్కి
ఫీల్ అవ్వడానికి ఫోర్స్డ్గా కాకుండా ఫీల్ అవుతారు. కబీర్ సింగ్, అర్జున్ రెడ్డి హిందీ అడాప్షన్. సేమ్ కబీర్ సింగ్ కూడా. యానిమల్లో రణబీర్ కపూర్ క్యారెక్టర్ని టాపర్ అని మేడంకి చెప్పడం ఇంట్రడక్షన్ సీన్లో. అలానే స్టార్టింగ్ సీన్లోనే తను ఒక టాపర్లా ఇంట్రొడ్యూస్ అవుతాడు. ఆ తర్వాత ఫాదర్ ఎమోషన్, స్టోరీ డెప్త్, తర్వాత వైలెన్స్, తన కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అని చూపించడం, ఇవన్నీ తన క్యారెక్టర్ గురించి చెప్తాయి. ఇదే వంగ ఫిలాసఫీ. ఆడియన్స్ కనెక్ట్, క్యారెక్టర్ మీద బిలీఫ్ వచ్చాక స్టోరీ ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది. ఇదే వంగ ఫిలాసఫీ. ఆడియన్స్ కనెక్ట్ గురించి మాట్లాడాలంటే సందీప్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఫస్ట్ 10 to 15 minutesలో ఆడియన్స్ క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వకపోతే సినిమా ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఫ్లాస్ బేస్ అన్నీ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని. అర్జున్ రెడ్డిలో ఇనిషియల్ సీన్స్ చూస్తే ఆరోగెంట్, టాపర్, వైలెంట్, సేమ్ టైం ప్యాషనేట్ డాక్టర్. ఆడియన్స్ ఇన్స్టాంట్లీ డిసైడ్ అవుతారు డిఫరెంట్ క్యారెక్టర్ని చూస్తున్నామని. అది యాక్సెప్ట్ చేయగానే మూవీకి మొత్తం ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. సేమ్ యానిమల్లో కూడా బేస్ చేసుకొని సెట్ చేస్తాడు. వన్స్ కనెక్ట్ అయ్యాక ఎండింగ్ తర్వాత కూడా ఆడియన్స్ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తారు. అర్జున్ రెడ్డి తర్వాత యూత్లో డిబేట్ స్టార్ట్ అయ్యాయి. టాక్సిక్ లవర్స్ ఆర్ ప్యాషనేట్ లవ్. యానిమల్ తర్వాత ఫాదర్ సన్ రిలేషన్షిప్ గురించి డిబేట్ స్టార్ట్ అయ్యాయి. ఇంకొక ఫ్లోలో రణబీర్ తన ఫాదర్ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అని మనం క్లియర్గా అర్థం చేసుకుంటాం. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ వంగ. హీ విల్ దట్ మనం క్యారెక్టర్ గురించి ఫీల్ అవుతాం. లిటరల్గా మూవీలో ఆ క్యారెక్టర్ ఉన్నంతసేపు వీ విల్ కనెక్ట్ టు దట్. అందుకే వంగ ఈజ్ ఇన్క్యూ అంటాం. ఇంకా సినిమా తర్వాత డిస్కషన్స్ జనరేట్ అవుతాయి. ఎలా అంటే ఒక హిడెన్ ఫ్యాక్టర్ ఉంది, బోల్డ్నెస్. వంగ అంటే సేఫ్ జోన్ డైరెక్టర్ కాదు. లవ్ సీన్స్ బోల్డ్గా చూపిస్తాడు, వైలెన్స్ రాగా చూపిస్తాడు, సెన్సార్షిప్, కాంట్రవర్సీస్ ఎన్ని వచ్చినా కాంప్రమైజ్ అవ్వడు. తన ఫిలాసఫీ ఏంటి అంటే ఒక ఎమోషన్ని 10 times ఎక్కువ చేస్తాను, ఫైనల్గా 1 time వాడతాను. అదే స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. దట్స్ వై ఆడియన్స్ కూడా స్ట్రాంగ్ రియాక్షన్ ఇవ్వరు, ఏదర్ లవ్ ఆర్ హేట్. కానీ ఇగ్నోర్ చేయడం ఇంపాసిబుల్. ఎవ్రీ సీన్ని సాటిస్ఫై వచ్చే వరకు షూట్ చేస్తాడు. అందుకే జస్ట్ 3 filmsతో పాన్ ఇండియా లెవెల్ డైరెక్టర్గా మారిపోయాడు. సో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, లాంగ్ సీన్స్, బోల్డ్నెస్, ఎక్స్పెరిమెంటల్ కట్స్, సైలెన్స్ అండ్ సౌండ్ మిక్స్, క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ టెల్లింగ్, ఇవన్నీ కలిసి సందీప్ రెడ్డి వంగ స్టైల్ యూనిక్గా చేస్తాయి. అర్జున్ రెడ్డితో యూత్ని షాక్ చేశాడు, కబీర్ సింగ్తో హిందీ ఆడియన్స్ని ఇంట్రొడ్యూస్ చేశాడు, యానిమల్ని మాస్ రేంజ్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు వరల్డ్ అంతా తన నెక్స్ట్ మూవీ కోసం వెయిట్ చేస్తుంది. ఈ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ సినిమాని సేఫ్ జోన్లో కాదు, రిస్క్తో అప్రోచ్ చేస్తారు. అందుకే వంగ ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తన మూవీస్ ఎప్పుడు వచ్చినా. మీరు చెప్పండి, సందీప్ రెడ్డి వంగ స్టైల్ మీకు నచ్చిందా లేదా హైప్ ఎక్కువ అనిపించిందా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా వేరే డైరెక్టర్స్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్స్ గురించి బ్రేక్ డౌన్స్ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. టాటా, బాయ్.